ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. Yes Lord. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను యేసు, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను యేసయ్యా. నీ కృప లేకుంటే నేనేమీ లేను. నీ కృపయే కావలెను. స్వరమెత్తి నీ కృపయే చాలును. అవునయ్యా. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. దేవా దేవా నీ కృపయే చాలును. నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా. దేవా 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 దేవా. థ్యాంక్ యూ లార్డ్. శక్తిగల దేవానికి స్తోత్రం. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. అయ్యా నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను. Yes Lord. నీ కృప లేకుంటే నేనేమీ లేను. సంగమంతా నీ కృపయే కావలెను. రెండు చేతులు పైకెత్తి దేవా. Yes Lord, we need your grace. Hallelujah. నేనేమీ లేవయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప
పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, కృపే కావలను, నీ కృపయే కావలను, నీ కృపయే చాలు. నీ కృపయే yes 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 Lord, yes Lord, yes Lord. Thank you Jesus. నీ కృప లేకుంటే అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా పోరాటానికి చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో నుండి కీర్తనలు, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి నాయన, నీ వాక్యాన్ని నా ప్రభు నీ మాటలు ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి. నేను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఉదయకాల దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్యంలో నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈరోజు మన ధ్యానాంశము దేవుని హస్తము. దేవుని హస్తము ఏం చేస్తుంది అని చూసినట్లయితే, నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడతా ఉంది. దేవుని హస్తము ఎవరికైతే తోడుగా ఉంటుందో వారి ఇంట్లో రక్షణ గూర్చిన సునాదం వినబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని హస్తం క్రింద మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ దేవుని హస్తం ఏమి చేస్తుంది అని చూసినట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మోషే మనకు కనబడుతున్నాడు. మోషే తన మామ అయిన యిత్రో మందను మేపుతా ఉన్నాడు. సడన్ గా అతనికి ఒక వింత కార్యం కనబడింది. అదేంటంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను. ఇక్కడ దేవుని హస్తము వింత కార్యాలు చేస్తుంది, గొప్ప కార్యాలు చేస్తుంది, అద్భుత కార్యాలు చేస్తుందని ఇక్కడ చూస్తాం. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, అరణ్యంలో ఉండి మోషే మిద్యాను యాజకుడైన తన మామ అయిన యిత్రో మందను మేపుతూ ఉన్నప్పుడు అతనికి ఒక వింత కార్యం కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ ఒక పొద మండుతూ ఉంది కానీ అది కాలిపోవట్లేదు. ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా వింతగా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దామా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇదేదో గొప్ప మరి కార్యం జరుగుతుంది. పొద మండుతుంది కానీ కాలట్లేదు. అయితే అక్కడ నుంచి దేవుడు మోషే అని పిలుస్తాడు. మోషే మోషే అని పిలుస్తూ ఉంటాడు అనమాట. ఇంత కార్యం జరుగుతూ ఉంటుంది. దేవుని హస్తం క్రింద ఉంటే ఐగుప్తులో ఇంత కార్యాలు జరుగుతున్నాయి. 10 తెగుళ్ళు వచ్చినాయి. భయంకరమైన 10 తెగుళ్ళ నుంచి దేవుడు తప్పించాడు. దేవుని హస్తము ఎలా ఉంటుందంటే, సాహస కార్యములు చేసే హస్తం, గొప్ప కార్యాలు చేసే హస్తం, అద్భుత కార్యాలు చేసే హస్తము. అరణ్యములో అద్భుత కార్యం జరుగుతూ ఉంది. ఐగుప్తులో వింత కార్యాలు, గొప్ప కార్యాలు
కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆ గొప్ప కార్యాలు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రంను పాయలు చేస్తున్న దేవుని హస్తం తోడుగా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళ ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు రెఫదీముకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. అక్కడ నీళ్లు లేవు. అప్పుడే మోషే మీద వీళ్ళు సణుగుతూ ఉన్నారు. మోషే, ఏంటి మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువులను చంపాలనుకుంటున్నావా? మేము చాలా దప్పికతో ఉన్నాము, మాకు దాహం వేస్తుంది, ఇక్కడ చూస్తే నీళ్ళు లేవని మోషే మీద సణుగుతూ ఉన్నారు. సణుగుతూ ఉన్నప్పుడు మోషే ఏం చేయాలో అర్థం కాక, దేవా యెహోవా, ఏంటి ఈ ప్రజలు నా మీద సణుగుతూ ఉన్నారు? వీళ్ళు కాసేపు ఉంటే నన్ను రాళ్ళ తీసుకుని కొట్టేలా ఉన్నారు, ఏంటి ప్రభువా నీ కార్యం చేయి అని అన్నప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీ చేతులు ఏముంది? కర్ర. ఇప్పుడు ఈ కర్రను చాపి ఆ బండను కొట్టు అనగానే ఆ బండను కొట్టగానే నీళ్లు వచ్చినాయి. హల్లెలూయా! ఎంత మంచి దేవుడండి! అద్భుతాలు చేసే దేవుడు, వింత కార్యాలు చేసే దేవుడు, ఐగుప్తులో గొప్ప కార్యాలు చేసే దేవుడు, అరణ్యంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. అక్కడ నీళ్లు లేవని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు, గోజాడుతున్నప్పుడు మోషే మీద వాళ్ళు సణుగుతూ ఉన్నారు. మరి మోషే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. వీళ్ళు నన్ను రాళ్ళ తీసి కొట్టేటట్టు ఉన్నారు కదా, వీళ్ళు అరణ్యంలో నీళ్ళు లేక అలమటించిపోతున్నారు కదా, నువ్వేమన్నా అద్భుతం చేయి అని అడిగినప్పుడు, మోషే నీ చేతిలో ఉన్నది కర్ర కదా, ఈ కర్రను తీసి ఆ బండను కొట్టమనగానే ఆ బండను కొట్టగా వెంటనే నీరు వచ్చినాయి. ఎప్పుడైతే దేవుని హస్తం క్రింద ఉంటామో దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు, వింత కార్యాలు చేస్తాడు, సాహస కార్యాలు చేస్తాడు. ఈరోజు మొదటిగా దేవుని హస్తం అనే అంశంలో మొదటగా ఏం చేస్తాడండి? ఆయన సాహస కార్యాలు చేస్తాడు. సాహస కార్యాలు అంటే ఏంటంటే, ఇది జరగదు, ఇది నా జీవితంలో ఎప్పటికీ జరగదు అని అనుకుంటున్నావా? అది జరిగేటట్టు చేస్తాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు ఏమనుకుంటున్నావు? ఇది ఇంకెప్పటికీ జరగదు, ఇది చాలా కష్టము అని అనుకుంటున్నావా? అయితే అది తప్పకుండా నీ జీవితంలో జరిగిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటే, ఆయన చేతుల క్రింద ఉండాలి, ఆయన హస్తం క్రింద ఉండాలి. మనం ప్రతినిత్యం కూడా మన చేతులు చూసుకుంటాం కదా. ఒక్కరోజైనా మన చేతులు చూడుకోకుండా ఉంటామండి? ఉండం కదా. మన చేతులు ప్రతిసారి ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఏదో ఒక పనిలో. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడు నా అరచేతులు నిన్ను చెక్కాను అంటున్నాడు. ఆయన అరచేతులు మనల్ని చెక్కాడు కనుక ఆయన మనల్ని నిత్యము చూసే దేవుడు. కనుక ఆయన హస్తం క్రింద మనము ఉంటే గనక ఆయన మనల్ని నిత్యము చూస్తాడు. నిత్యము కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు, సాహస కార్యములు చేసే దేవుడిగా ఉంటున్నాడు. అరణ్యంలో పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళని నడిపించాడు. అరణ్య ప్రయాణంలో ఎన్నో వింత కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మాకు నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళని కాపాడిన దేవుడిగా ఉంటున్నాడు. కనుక మరి ఇశ్రాయేలు ప్రజలు రెఫదీముకు వచ్చినప్పుడు అక్కడ ఏం చేశాడో తెలుసా? దేవుడు నీళ్లను ఇచ్చాడు, బండలో నుండి నీళ్లను ఇచ్చిన దేవుడు. హల్లెలూయా! ఇశ్రాయేలు ప్రజలకి అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ కొండ శిఖరంకి వెళ్ళి మోషే ఏం చేస్తున్నాడు? 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి జయము కలిగింది. ఈ ఉదయకాల సమయంలో నీ 2 చేతులు పైకెత్తి, ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించండి అయ్యా, నీ హస్తం క్రింద మేము ఉంటామయ్యా అని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని దీవించే దేవుడిగా ఉంటున్నాడు. మన విషయంలో, మన గృహములో, మన పక్షంగా సాహస కార్యములు దేవుడు చేస్తాడు. ఐగుప్తులో కార్యాలు చేశాడు, అరణ్యములో గొప్ప కార్యాలు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇశ్రాయేలు ప్రజలకు పక్షంగా దేవుడు ఉన్నాడు. ఈరోజు మన పక్షంగా కూడా ఆయన ఉండి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలంటే ఆయన హస్తం క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన హస్తం క్రింద ఉన్న వారిని అనేక మందిని దేవుడు దీవించినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మోషే ఆ కొండ శిఖరంకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలకి జయము కలిగినట్టుగా మనము కూడా మన చేతులు పైకెత్తి మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు, నశించిపోయే వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం ఏం చేయాలంటే ఉదయకాల సమయం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే జయం కలిగిందో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు జయము కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాగ్దాన భూమిని, కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అక్కడికి వెళ్ళగానే భూమిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా! భూమిని, ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇచ్చాడు,
అంత మాత్రమే కాదండి, అక్కడ గొప్ప సమృద్ధి ఉంది, ఆహార సమృద్ధి ఉంది. ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారో ఆహారంలో కొదువ లేదు, గృహాల విషయంలో కొదువ లేదు, వస్త్రాల విషయంలో కొదువ లేదు. అక్కడ ఎలాంటి కొదువ లేకుండా అక్కడ సమృద్ధి అయిన పంటలు పండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని హస్తం అనే అంశంలో మొదటిగా సాహస కార్యములు చేసే దేవుడు అని చెప్పాను. ఈ సాహస కార్యాలు జరగాలంటే మన ఇంట్లో సునాదం ఉండాలి. ఇందాక చదివిన వాక్య భాగం, నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆయన సాహస కార్యములు చేయాలంటే, ఆయన గొప్ప కార్యములు చేయాలంటే, ఆయన అద్భుతాలు చేయాలంటే, ఆయన ఆశ్చర్య కార్యములు చేయాలి అంటే మన ఇంట్లో సునాదం ఉండాలి. పెందరగడ లేవగానే మన ఇంట్లో నుంచి ఏం శబ్దం వస్తుంది, ఎలాంటి సౌండ్స్ వినబడుతున్నాయి, బయటికి పాటలు వస్తున్నాయా, అరుపులు వస్తున్నాయా, కేకలు వస్తున్నాయా, ఏమి వినబడుతుంది ఈరోజు మన గృహంలో నుండి? పెందరగడ లేచి మనము ప్రార్థన పోరాటం ఆన్ చేసుకుని ఉదయకాలమే దేవుని మాటలు మన ఇంట్లో వినబడాలి, దేవుని ఆరాధన మన ఇంట్లో వినబడాలి, దేవుని పాటలు మన ఇంట్లో వినబడాలి. సునాదం వినబడినప్పుడు దేవుడు గొప్ప సాహసకారం చేస్తాడు. మన ఇంటిలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి, దేవుని పాటలు వినబడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని హస్తము క్రింద ఉన్నప్పుడు సాహస కార్యాలు జరగాలి అని అంటే మన ఇంట్లో ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇది ఎప్పటికీ కాదు, నా జీవితాంతం కూడా ఈ సమస్యలోనే నేను ఉంటాను అని అనుకుంటున్నావా? అయితే ఆయన హస్తం క్రిందకు రా. ఆయన హస్తం క్రిందకు వస్తే సాహస కార్యాలు, నీవు జరగవు అనుకున్న కార్యాలు జరిగేటట్టుగా చేస్తాడు. ఎప్పుడైతే సునాది వినిపిస్తుందో, ఎప్పుడైతే దేవుని ఆరాధన, దేవుని మహిమ, దేవుని నామను హెచ్చిస్తున్నావో, నీ ఇంట్లో నుండి ప్రార్థన ధూపము దేవునికి వేస్తా ఉన్నావో, వేకువజామున లేచి, అందుకనే కదా యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన పెందరకడని లేచి అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా దేవునితో గడిపేవారు, ఒంటరిగా ప్రార్థన చేసేవారు. ఈరోజు ఉదయకాల సమయంలో మనం కూడా వేకువజామున లేచి మన బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. మన ఇంట్లో సాహస కార్యాలు జరగాలి అని అంటే మన ఇంట్లో నుంచి సునాదం వినపడాలి. ఎప్పుడైతే సునాదం వినిపిస్తూ ఉందో అప్పుడు మూడోది ఏం జరుగుతుందో తెలుసా? సమస్యలు సమసిపోతాయి, సమస్యలు తీరిపోతాయి. కీర్తనల గ్రంథము 116:8 చూసినట్లయితే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎప్పుడైతే ఆయన హస్తం క్రింద ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందండి? సాహసకార్యాలు చేస్తాడు, సునాదం వినపడుతూ ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మనకి సమస్యలు అనేవి ఉండవు. జారి పడకుండా కాపాడతాడు. మనం కన్నీళ్లు కార్చకుండా, మనము బాధపడకుండా, మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడండి. ఈరోజు ఏ ప్రయాణంలో బయటికి వెళ్ళినా, ఏ విషయంలో నువ్వు బయటికి వెళ్ళినా, ఉద్యోగం కానీ, స్కూల్స్ కానీ, ఎక్కడికి నువ్వు బయటికి వెళ్ళినా జారి పడకుండా నీ పాదములను ఆయన కాపాడుతాడు. తొట్టిల్లుకోకుండా నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. కనుక మనల్ని దేవుడు ఆ విధంగా తప్పించాలి అని అంటే మనము యేసయ్య హస్తాల క్రింద ఉండాలి. ఆయన హస్తం క్రింద ఉన్న వారిని దేవుడు దీవించాడు. 116:8 చూసినట్లయితే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించావు కదా అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన సమస్యల్లో పడకుండా, ఈరోజు ఏ పని నిమిత్తమై నువ్వు బయటకు వెళ్ళినప్పటికీ, ఎలాంటి సమస్యలో, ఎలాంటి ఊచ్చులో, ఎలాంటి అపాయంలో పడకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పించినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఇచ్చే ఆత్మఫలం మనం ఫలించాలి. గలతీ 5:22 చెప్తున్నాడు కదా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ కూడా మనం ఫలించాలి అని అంటే, ఈ ఆత్మఫలం మనము ఫలించాలి అని అంటే ఆయన హస్తం క్రింద దీన మనసు కలిగి ఉండాలి. మొదటి దినవృత్తాంతాలు 4:9-10 చదువుకుందాం. యొబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడే ఉండేను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి యొబ్బేజు అని పేరు పెట్టాను. యొబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. చూడండి, ఇక్కడ యొబ్బేజుకి దేవుని తోడుంది. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ్యా, నీ చెయ్యి నాకుంటే చాలు, నా సరిహద్దును విశాలపరచు. యొబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన, బాధ. అతని తల్లి వేదన పడి
శ్రమపడి బాధపడి తన కంటిని అని అతనికి యొబ్బేజు అని పేరు పెట్టింది. ఈ యొబ్బేజు అనే పేరుకు వేదన. దేవా, నీ హస్తము నాకు తోడుగా ఉండదయచేయి, నీ హస్తము క్రింద నన్ను ఉంచు, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఏం చేయాలంటే, ప్రభువా నన్ను దీవించయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంటే చాలయ్యా, నీ చేయి క్రింద నేను ఉంటానయ్యా, నీ హస్తము నాకు తోడుగా ఉంచాయా అని అడిగినట్లయితే యొబ్బేజుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకు కూడా ఉంటాడండి. యొబ్బేజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని తనకు సహాయం చేసినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ప్రార్థనలో ఈ ఉదయకాల సమయంలో ఏకీభవిస్తున్న వారు ఏమడగాలంటే, యొబ్బేజుకు సహాయం చేసావు దేవా, యొబ్బేజుకు నీ చేయి తోడుగా ఉంది నా ప్రభా, ఈ రోజు అదే చేయి నాకు కూడా తోడుగా ఉండడానికి సహాయం చేయి అని అడిగినట్లయితే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయం 11-12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నన్ను దీవించయ్యా అని అడుగుతా ఉన్నాడు. అలాగా మరి దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థన విని అతనికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ రూతు చూస్తే, రూతు తనేం చేస్తుందంటే, తన సొంత దేశం నుండి, తన తల్లిదండ్రుల దగ్గర నుండి, తన జన్మభూమి నుండి, ఆమె పుట్టిన స్థలమును విడిచి అత్తయ్యైన నయోమిని వెంబడించి ఇప్పుడు మోయాబుని విడిచి బెత్లెహేముకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఈమెను ఏమంటున్నారు తెలుసా? నీవు తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చావు, నీవు జన్మభూమిని విడిచిపెట్టావు, నీవు పుట్టిన స్థలం నుండి నీవు అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు యెహోవా నీకేం చేస్తాడు తెలుసా? తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడైనా యెహోవా రెక్కల క్రింద నీవు ఉన్నావు కాబట్టి నీవు భయపడకు. ఏం చేస్తాడు తెలుసా? సురక్షితంగా ఉంచుతాడు, తగిన బహుమానం నీకు ఇస్తాడు. కనుక ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనము దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. దేవుని హస్తము అభయమిచ్చే హస్తము, కరుణా హస్తము. ఆ హస్తము చాపి నిన్ను నన్ను ఆయన రక్షించాడు. నీ కొరకు నా కొరకు ఆ చేతుల్లో గాయాలు పొందాడు ఆయన, రక్తం కార్చారు. మరి ఆ రక్తం దగ్గరకు వచ్చి, ఆ చేతుల దగ్గరికి వచ్చి, ప్రభువా నీ చేయి నా దగ్గర పెట్టయ్యా, నీ చేతులు నా మీద ఉంచయ్యా, నీ చేతి క్రింద నేను దీన మనసు కలిగి ఉంటానయ్యా, నీ చేతులు ఎంతో గొప్ప చేతులు నాయనా, అభయమిచ్చే చేతులు, పోషించే చేతులు, ఆహారం ఇచ్చే చేతులు, ఆశీర్వదించే చేతులు. ఆయన చేతుల్లో శక్తి ఉంది. అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి స్వస్థపరిచాను. ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు, ఆయన చేతులు దీవించే చేతులు, ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. ఆయన చేతులు క్రింద మనము ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని హస్తము తోడుగా ఉంటే సాహస కార్యాలు జరిగిస్తాడు. ఐగుప్తులో సాహస కార్యాలు, వింత కార్యాలు, అద్భుతాలు చేసిన దేవుడు. మరి ఆయన చేతులు తోడుగా ఉన్నప్పుడు మరి సాహస కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే, అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మన ఇంట్లో, మన గృహములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద వినబడాలి. ఎప్పుడైతే ఈ సునాద వినబడతా ఉందో సమస్యల నుంచి విడుదల పొందుతావు. ఈరోజు నేను నా కుటుంబం నీ హస్తాల క్రిందకు వస్తున్నామయ్యా, మమ్మల్ని దీవించయ్యా. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడేందుకు వందనాలు దేవా. నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. ఈరోజు నేను వెళుతున్న ప్రతి పనిలో కూడా నా ప్రభా నీ హస్తము నాకు తోడుగా కావాలి అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే వందనాలు తండ్రి. నాయన దేవుని హస్తము అనే అంశం గురించి ఈరోజు మేము ధ్యానం చేస్తాం. దేవుని హస్తము ఏం చేస్తుంది? నాయన గొప్ప సాహసకార్యములు చేస్తుంది. ఐగుప్తులో వింత కార్యాలు జరిగించిన దేవుడు, అరణ్యంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన దేవుడు, వారిని పోషించిన దేవుడు, నాయన అద్భుతాలు చేసిన దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, నీరిచ్చిన దేవుడు అయ్యా నీకే వందనాలు. ఈరోజు మా జీవితంలో గొప్ప కార్యాలు, సాహస కార్యములు జరగాలంటే నాయన మా ఇంట్లో నుంచి, మా హృదయంలో నుంచి నాయన సునాద వినబడ్డానికి సహాయం చేయండి. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము ఎప్పుడైతే మా ఇంట్లో నుంచి సునాదం వినిపిస్తా ఉందో ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు అయ్యా నీకే వందనాలు. గొప్ప కార్యాలు చేసే దేవుడు. మా సమస్యలు తీరిపోవాలంటే నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. నీ చేతుల్లో అద్భుతాలు ఉన్నాయి. స్వస్థపరిచే చేతులు నాయన, పోషించే చేతులు నా ప్రభ, ఆహారం ఇచ్చే చేతులు నా ప్రభ, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా నీకే వందనాలు. మీరు మా కొరకు నాయన 2 చేతుల్లో కూడా నా ప్రభ గాయాలు పొంది రక్తం కార్చారు నా ప్రభ. ఆ చేతుల ద్వారా
నన్ను మమ్మల్ని దీవిస్తున్నావు నా ప్రభా. నీ దీవెనలు పొందడానికి నాయన మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ప్రతి పనిలో కూడా నా తండ్రి మీరు సహాయం చేయండి. ఈరోజు నా ప్రభు ఈ వాక్యం వింటున్న వారు నేను వారి పని నిమిత్తం వెళ్తుండగా సహాయం చేయండి. తోడుగా ఉండి నాయన నీ కృప నీ సహాయం మెండుగా దయచేయమని ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండడానికి సహాయం చేయమని, మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.